హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప చేత ఆయన వాత్సల్య బాహుల్యమును బట్టి మనకు మరొక నూతన సంవత్సరాన్ని ఆయన ప్రసాదించారు. ఈ సంవత్సరంలో దేవుని నామం మన ద్వారా మన యందు మహిమపరచబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనందుకు దేవుని స్తుతిస్తున్నాం. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుతాం. కీర్తనలు 139 అధ్యాయము 16వ వచనం. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితములయ్యాయి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని దృష్టిలో అనేకమైన దినాలు లిఖింపబడ్డాయి. ఆయన గ్రంథములో లిఖితములు అవడం బట్టే 2025 దాటి 2026లోకి వచ్చాం. 2025లో మనకంటే బలవంతులు, మన తోటి వయస్కులు, మనకంటే పెద్దలు, చిన్నలు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టారు. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అంటే కేవలం దేవుని వాక్య ప్రకారం ఆయన చిత్తానుసారంగా మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అది ఆయన యొక్క నియమం. ఆయన యొక్క నియమాన్ని బట్టే మనం ప్రవేశించాం. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అదే సమయంలో దేవుడు మనలను ఈ నూతన సంవత్సరంలోకి ఎందుకు ప్రవేశపెట్టాడు అనే దాన్ని మనం తెలుసుకోవడానికి దేవుని సముఖానికి వెళ్ళి ప్రార్థించాలి. ఆయన చిత్తమును ఎరగాలి, ఆయన ఆలోచన ఎరగాలి. తద్వారా ఆయన పరిశుద్ధమైన మహిమార్థమై మనం జీవించగలం. ఈ విధంగా ఈ నూతన సంవత్సరములో రాబోయే దినాలన్నిటిలో ఆయన మహిమార్థమై మనం జీవిద్దాం. మరి ఆల్రెడీ 2 దినాలు గతించిపోయినాయి. ఈ దినం 3వ దినం. ఈ విధంగా దేవుని సన్నిధిలో చేరి వచ్చిన మనము ఆయన మహిమార్థమై జీవించి ఆయన చిత్తం మన విషయంలో ఏమైందో ఆయన ఉద్దేశాలు నెరవేర్చి ఆయన మహిమపడతాం. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్కు మా మధ్యలో ముద్రించి ఫలితాల్లో తీసుకురండి తండ్రి. మోషే 120 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు. ఈ 120 సంవత్సరాల ఆయుష్కాలంలో నీ మహిమార్థమై జీవించిన జీవితాన్ని మేము చూస్తూ వస్తున్నాం. అలాగున మా జీవితాల్లో కూడా మీరు ఇచ్చే ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకొని నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. మీరే మహిమ పొందకండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.